అండి, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. అందరికీ ముందుగా నవరాత్రి శుభాకాంక్షలు అండి. ఈ రోజు మనము మంచి రెసిపీతో మీ ముందరకు వచ్చానండి. అదేనండి, పిల్లలకి అందరికి హాలిడేస్ కదండి, దసరా వస్తుంది, మురుకులు చేసుకుందాం. చూద్దాం రండి. కావలసిన పదార్థాలు: 1 గ్లాసు శనగపిండి అండి. ఇది 1 గ్లాస్ శనగపిండికి 3 గ్లాసులు బియ్యం పిండి వేసుకోవాలండి. 3 గ్లాసులు బియ్యం పిండి వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఒక 2 స్పూన్లు కారం వేసుకుందామండి. ఎవరైనా సరే ఎక్కువ తిన్నోళ్ళు 3 వేసుకోండి, లేదంటే నేనైతే 2 వేస్తాను. సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ మీరు రుచికి సరిపడా వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 స్పూన్లు వేస్తాను. అలాగే 1 స్పూను వామండి, చక్కగా నలుపుకొని వేసుకోండి. అలాగే ఒక 2-3 స్పూన్లు నువ్వులు వేసుకోండి. నేనైతే ఇక్కడ 3 స్పూన్లు వేసుకున్నాను. ఇప్పుడు మనం 1 గ్లాసున్నర ఇదే పిండి కొలుసుకున్నాం కదండి. ఈ గ్లాస్ తోటి గ్లాసున్నర నీళ్ళు మనము వేడి చేసుకుందాం. ఇది 100 గ్రాములు అండి బటర్. మనం కేజీ పిండికి 50 గ్రాములు వేసుకోవాలి. 2 కేజీల పిండికి 100 గ్రాముల బటర్ వేసుకోవాలి, సరిపోద్ది. ఇప్పుడు ఇందులో సగం బటర్ తీసి మనం ఇందులో వేయాలండి. ఇప్పుడు మనం 50 గ్రాముల బటరు ఈ వాటర్లో వేసుకోవాలండి. వాటర్లో వేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. బాగా బాయిల్ అవ్వాలండి. ఇప్పుడు ఇది మనం మంచిగా కలుపుకోవాలండి పిండి అంతా. చూడండి, ఇలా మరగాలి. మనకి ఇలా బాగా మరిగిన తర్వాత ఈ బటర్ వేసిన వాటర్ అనమాట పిండిలో పోసేయాలండి. పోసేసి మనం కొద్దిగా చల్లగా అయిన తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ మరిగిపోయాయండి. ఇప్పుడు మనము స్టవ్ బంద్ చేసి ఈ వాటర్ అనమాట పిండిలో పోసుకుందాం. పిండిలో పోసుకున్న తర్వాత మనం చెయ్యి పెట్టకండి, ఇలా గంటితో కలుపుకోండి. చక్కగా ఇలా గంటితో కలుపుకున్న వల్ల ఏంటంటే చక్కగా పిండి కలుపుతుంది. చల్లగా అయిన తర్వాత మళ్ళీ మనం కొంచెం వాటర్, మంచి వాటర్, చల్లటి వాటర్ పోసి కలుపుకొని మనం మురుకులు గొట్టంలో వేసి మురుకులు వేసుకోవచ్చు. అన్నీ వేడి నీళ్ళే అనే అవసరం లేదండి. తర్వాత చల్లటి వాటర్ మనం పోసుకోవచ్చు. కాకపోతే చెయ్యి పెట్టకంటే ఇలా గంటితో కలుపుకున్న తర్వాత చల్లగా అయిన తర్వాత మనం చెయ్యితో మంచిగా మెదుపుకోవాలి. ఇదిగోండి, పిండి మనము ఈ విధంగా చక్కగా కలుపుకుందాం. తర్వాత మనం కొంచెం వాటర్, చల్లటి వాటర్ తీసుకొని మనం కలుపుకోవచ్చండి. చాలా గుల్లగా, చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా వస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం కొంచెం చల్లటి వాటర్ వేసుకొని చక్కగా మరీ లూజ్గా కాక మరీ గట్టిగా కాక మీడియంగా కలుపుకుందాం. చూసారండి, ఈ విధంగా మనం కలుపుకోవాలి. ఇంతకు లూజ్గా ఉండొద్దు, ఇంత గట్టిగా ఉండొద్దు అండి. ఇలా కలుపుకుంటే మనం చాలా బాగా మురుకులు గొట్టం నుండి ఈజీగా మురుకు జారుతుందండి. చూడండి, ఇలా కలుపుకోవాలి. మనం కలిపిన పిండి ఇక్కడ పక్కకు పెట్టుకోవాలి. మిగతా పిండి కూడా కలుపుకుందాం. ఇప్పుడు మనం ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. వేసుకొని గాలి పట్టకుండా మూత పెట్టుకుందాం. ఇదిగోండి, నేను ముందలే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని కడాయిలో పెట్టుకున్నాను. స్టవ్ మీద పెట్టుకుంటాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకున్నాం కదా, ఈ ఆయిల్ వీటెక్కేలాగా ఇదిగోండి మురుకులు గొట్టము. నేను ఇప్పుడు సన్న మురుకు పోస్తానండి. మా పిల్లలు ఇష్టంగా సన్న మురుకే తింటారు కాబట్టి సన్న మురుకు పోస్తాను. మీ ఇష్టం, ఎవరికైనా దొడ్డు మురుకు కావాలన్నా మనకి బిల్లలు ఉంటాయి కదా, మార్చుకోవచ్చు అనమాట. నేనైతే సన్న మురుకు పోస్తాను. ఇప్పుడు దీనికి ఒకసారి వాటర్ మనం ఇలా అప్లై చేసి వేసుకుందాం. మనము ఫస్ట్ సారి వాటర్ కొంచెం ఇలా తడిసేసుకుందామండి. ఎక్కువ ఏం అవసరం లేదు, ఎందుకంటే పిండి జారుతుంది కాబట్టి. ఇప్పుడు మనం మురుకులు గొట్టంలోకి సరిపడా పిండి ముద్ద తీసుకొని ఈ విధంగా మనం ఇంతవరకు వేసుకుందామండి. పిండి వేసుకున్న తర్వాత ఇది మళ్ళీ మూత పెట్టిద్దాం. ఇది మనం కరెక్ట్గా బిగించుకోవాలండి, లేదంటే విరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. పట్టమంటుంది, సౌండ్ కూడా వస్తుంది.
ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది కదండి. మనం ఒక వైట్ పేపర్ మీద మనం మురుకులు పోసుకుందామండి. మనకి ఏ విధంగా అయితే కావాలి అనేది చూసుకొని వైట్ పేపర్ మీద పోసుకుంటే మనకు చక్కగా వస్తాయండి. నేనైతే వైట్ పేపర్ మీదే పోస్తానండి. ఆయిల్ మనం హీట్ అయ్యిందో లేదో చూసుకుందాం. హీట్ అయింది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, మనం ఇప్పుడు మురుకులు వేసుకుందాం. చూసారా, ఇలా మనకి నూనె బుడగ అనేది తగ్గిపోవాలి. తగ్గిపోయినప్పుడు మురుకులు కరెక్ట్గా వేగిపోయినట్టుని అప్పుడు మనం తీసేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇలా చేసుకోవాలి మెల్లిగా. చూసారు కదా ఫ్రెండ్స్, కరకరలాడే మురుకులు ఎంతో టేస్టీగా రెడీ అయిపోయేవి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.